జై శ్రీ మహాకాల్. అందరికీ పేరు పేరున నమస్తే. ఇప్పుడు ఇంకొక టాపిక్ సాయి గురించి. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా. మనకేంటంటే ఎగ్జాక్ట్ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి చూడండి. అంటే నేను కొండాపూర్లో వర్క్ చేసేది, కొండాపూర్ టు దిల్సుఖ్నగర్ డైరెక్ట్ బస్సు ఉంటుండే అనమాట. సో అది ఎగ్జాక్ట్ నేను పంచ్ కొట్టి బయటకు వచ్చేసరికి సిగ్నల్ దగ్గర లేకపోతే అట్లా నాకు దారిలో దొరికిపోయేది. సో అదే టైంకి సిగ్నల్ దగ్గర ఆగింది బస్సు. సో సరే ఎవ్వరూ లేరు, కొంచెం ఆల్మోస్ట్ ఒక 2 minutes అట్లా టైమింగ్ చూపిస్తుంది కదా సిగ్నల్ దగ్గర. సో టైమింగ్ చూపిస్తుంది, ఇంకొక 30 seconds 30 to 40 seconds ఉన్నాయి అప్పుడు. సరే ఆగుతుంది కదా అనేసి నేను సిగ్నల్లో ఉన్నప్పుడే ఎక్కేసిన బండి, బస్ ఎక్కిన. ఎక్కడమే ఆలస్యం, బస్ మూవ్ అయింది కదా. ఆల్మోస్ట్ నా కాళ్ళు జారినాయి, 2 కాళ్ళు కింద పడ్డాయి. ఇంకా వెనకల నుంచి సిగ్నల్ జంప్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. అంటే మళ్ళీ సడన్గా సిగ్నల్ కనుక పడితే ఇబ్బంది కదా అనేసి ఫాస్ట్గా వచ్చే బస్సెస్ కూడా ఉంటాయి. సో వెనకాల నుంచి ఫాస్ట్గా వచ్చే బస్సెస్ ఉన్నాయి. అసలుకి ఎవరు నన్ను లాగినరో కూడా నాకు తెలీదు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, బస్ మొత్తం ఖాళీ ఉంది. లింగంపల్లి టు దిల్సుఖ్నగర్ వచ్చే బస్సు కొండాపూర్లో అనమాట, కొండాపూర్ వయా వస్తుంది. సో అక్కడ ఎట్లా అంటే ఎవ్వరు లేరు, మరి నా చేతులు మాత్రం లోపట్టుకున్నాయి. చేతులు పట్టుకొని మరి పైకి లాగిండ్రు. అసలుకి ఎట్లా నాకు ఇప్పటికీ కూడా, బికాస్ గురుభక్తి కాబట్టి ప్రతి క్షణం సాయి అంటే ఒక సోల్ టు సోల్ కనెక్ట్ అయిపోయింది అనమాట సాయికి నాకు. సో అందుకని ఎక్కువ శాతం సాయితో రిమెంబర్ చేసుకుంటూ, సాయి మాటలు చెప్పుకుంటూ, సాయికే ఎక్కువ నమ్మకం అనమాట. చేతులు లాగినాయి, నేను ఆటోమేటిక్ బస్లోకి ఎంట్రీ ఇచ్చిన. ఇంకా మనకు తిట్లు పడకుండా ఉండవుగా సడన్గా సిగ్నల్ దగ్గర బస్ ఎక్కినామంటే. సో కండక్టర్ తోటి ఒక 2-3 పడ్డాయి తిట్లు. కానీ అక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఎవ్వరు లేరు. కండక్టర్ ముందే ఉన్నాడు, డ్రైవర్ ముందే ఉన్నాడు. ఎవరి చైర్స్లలో వాళ్ళు కూర్చున్నారు, ఎవ్వరు కింద లేరు. అసలుకి ఎవరు నా చేతులు పట్టుకొని ఏవైతే ఉంటాయి కదా రాడ్స్ ఉంటాయి కదా బస్కి పట్టుకునేవి, అక్కడ ఎవరు నన్ను సపోర్ట్ చేసిండ్రు అనేది ఎక్కడా కనిపించట్లేదు. సో ఎవరు? సాయి మాత్రమే. బికాజ్ అది చాలా డేంజర్. చెప్తున్నా కదా, వెనకాల నుంచి ఎక్కినా నేను బస్సు కూడా. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవ్వరూ ఇట్లా తొందరపడి సిగ్నల్స్ దగ్గర బస్ ఎక్కకండి, ఓకేనా? బికాజ్ అన్ని సిచ్యువేషన్స్ ఒకటే లేకుండా గురువు ఉన్నాడు కాబట్టి నేను బ్రతికిపోయినా. గండం గట్టెక్కింది నాకు వాస్తవం చెప్పాలంటే. వెనకలున్న టైర్లు 2 టైర్లు అక్కడ నేను కింద పడేది, కానీ కింద పడలేదు, ఎవరో పైకి లాగినరు. అది సాయి, ఖచ్చితంగా చెప్తారు కదా, ఐఎమ్ షూర్ అది 100కి 1000% బాబానే. లేకపోతే దగ్గర ఒక 2017లో జరిగింది ఈ విషయం కూడా. సో ఇట్లుంటుంది అనమాట గురువుని తలుచుకుంటా ఉంటే. సాయి నిజంగా చాలా విషయాలలో కాపాడుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు మన తెలివితో మనము సైలెంట్గా మన రూట్లో మనం బ్రతికే అంత శ్రద్ధను కూడా బాబా ప్రొవైడ్ చేస్తున్నాడు, మైండ్కి ఇస్తున్నాడు. సో గురువు ఉన్నాడు కదా, గురువు ఉన్న తర్వాత ఇంకా భయపడడం దేనికి? సో సైలెంట్గా మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇదన్నమాట. చాలా మిరాకిల్స్ ఉన్నాయి. ఈ యొక్క సిచ్యువేషన్ ఇంటికి వచ్చినాక మా అమ్మకి చెప్తే, బెటా అంతా మంచే. అంటే పిల్లలు ఎవరైనా బయటికి వెళ్తున్నారంటే పేరెంట్స్ ఎవరికి అప్పచెప్తారు? దేవుడా మా పిల్లల్ని మంచిగా చూడండి అని దేవుడికే కదా అప్పచెప్పేది. సో ఇట్లా సాయి చాలా విషయాలలో కాపాడింది ఉంది. ఆయన కుడిపుచ్చం నాకు వాస్తవానికి. చలో ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.